స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడారు. డిజిటల్ హెల్త్ కార్డుల డేటా భద్రత, గోప్యతను కాపాడుతామని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత సహాయంతో నాణ్యమైన వైద్య సేవలను అందించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు. ఇక అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్ నగరంలో తయారవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రసంగించారు. తెలంగాణలో ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నట్టు దావోస్ నుంచి ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న రేవంత్ రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య వివరాలను డిజిటలీకరణ చేస్తామన్నారు. అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచానికే ఔషధాలు, వ్యాక్సిన్ల హబ్గా హైదరాబాద్ తయారైందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్య సేవలు తెలంగాణ ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణలో వైద్య రంగం అభివృద్ధికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్య వివరాల డిజిటలీకరణ మొదలుపెట్టింది. ఇప్పుడు తెలంగాణ కూడా డిజిటలీకరణ మొదలు పెట్టబోతుంది. ఆ వివరాలన్నీ డిజిటల్ హెల్త్ కార్డులలో నమోదు చేయబోతున్నారు. It's a pleasure to be here with all of you. I represent Telangana, a state in India, as a chief minister. I come from a rural background. I understand problems of the poor people. They don't get good quality healthcare. It is very expensive. Poor people are not developing because of no good quality healthcare. My party, Congress, and my vision is to give good health care for all people. We have Rajiv Arogyasri, which pays for hospital bills for rupees 1 million for every poor person every annum. Hyderabad is the capital of healthcare and software. My government wants to use technology to ensure healthcare for everybody using new PPP models. We will create digital health records for all citizens, 40 million people in my state, for better planning and implementation. We will also ensure data security and privacy. Hyderabad makes 33% of all global vaccines and drug production. We are hosting BioAsia 2024 in February. It is all a platform for a life sciences companies. I welcome all of you to come to Hyderabad and attend BioAsia. Let us together create impact. Business means impact. Telangana means impact. Thank you. Thank you so much.